చేరికలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వారిని కాంగ్రెస్ లోకి పంపుతున్నారని ఆరోపించారు. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు కేటీఆర్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని విమర్శించారు. పోలీసుల ద్వారా నిరుద్యోగులను సీఎం రేవంత్ అణిచివేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఎంపీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. అన్ని గమనించిన ప్రజలే ఇవాళ మాకు ఎట్టి బస్లో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వ్యక్తి ప్రధానిగా ఒప్పుకునే ప్రసక్తే లేదని భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థిగా మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బహిరంగ సభలు కానీ ఏ సమావేశాలు కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఐఎన్డీఏ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ధైర్యంగా చెప్పిన దాఖలాలు లేవన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. అరే, దేశ ప్రధాని అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ ఆశ్చర్యానికి గురయ్యే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా ఉండే అర్హత ఉందని భావించి ఓటేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత మనము ఏ స్థాయిలో పనిచేయాలో మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమాలు చేస్తామో, ఏ విధంగా అగ్రెసివ్గా మనం ఫైట్ చేస్తామో, ఏ విధంగా తెగించి ఫైట్ చేస్తామో, ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా, ఒక విశ్వాసం కల్పించే విధంగా, పోలీస్ లాఠీ దెబ్బలకు భయపడకుండా, జైళ్లకు భయపడకుండా, కేసులకు భయపడకుండా ఏ విధంగా అగ్రెసివ్గా పనిచేస్తామో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అరాచకాలు పాల్పడుతుంది. కాబట్టి కార్యకర్తలు, నాయకులందరూ కూడా అదే వాతావరణంలో పనిచేస్తున్నటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడ్డది. ప్రజలు మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. మేము వేయాల్సింది బీజేపీకే ఓటు వేయాలి, కానీ 6 గ్యారెంటీలు మోసం చేసి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు విశ్వాసం కల్పించి, మాకు భరోసా ఇచ్చి, మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసి మా కోసం ఫైట్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. తిరిగి కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేసే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. మాకు అండగా ఉండడానికి తిరిగి భారతీయ జనతా పార్టీకి మాకు సిద్ధంగా ఉందని చెప్పి ఇవాళ ప్రజలు తిరిగి మన మీద నమ్మకం, విశ్వాసంతో మన కోసం ఎదురుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు చేరువగా కావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. తిరిగి ఉద్యమాలను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అగ్రెసివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తెలంగాణ ప్రజలు ఏ విధంగా మనకు ఓట్లేసి గెలిపించారో, మనకు అండగా ఉన్నారో, కాబట్టి ఆ తెలంగాణ ప్రజలకు మనందరం ముందుగా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముందుగా అందరం కూడా ఒక్కసారి మనకు 8 పార్లమెంటు స్థానాల్లో గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో 8 పార్లమెంటు స్థానాల్లో గెలిపించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి అందరం లేచి సెల్యూట్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తున్నా. ఏపీ వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలను తగ్గించేలా కూటమి ప్రభుత్వం